హాయ్ అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. మనసంతా నువ్వే ఈరోజు ఫుల్ ఎపిసోడ్ మీకోసం. దమయంతి, సంధ్య, యష్ సింధుని పట్టుకోవడం చూస్తూ ఉండిపోతారు. ఇంతలో దమయంతి, అరే యష్, దాన్ని వదులు అంటుంది. యష్ సింధుని వదిలేస్తాను. ఏం లేదమ్మా, సింధు పడిపోతుండగా పట్టుకున్నాను అంతే అంటాడు. ఇంతలో సంధ్య, తను మీరు పట్టుకుంటుందని తెలిసే పడిపోయిందండి అంటుంది. ఈ టైంలో మీ ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతుంది దమయంతి యష్ని. సంధ్య, మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది. మొన్న రాత్రంతా బయట ఉన్నారు, ఈరోజు ఇలా బయటికి వెళ్ళి వస్తున్నారు అంటుంది. దానికి యష్, సంధ్య అలాంటిదేం లేదు అంటాడు. దమయంతి సింధును చూచి, సింధు, నీ మాయనంతా నా కొడుకుపై ప్రయోగిస్తున్నావా అంటుంది. అప్పుడు సింధు, ముందు మీరు వంకర బుద్ధితో ఆలోచించడం చూడడం మానేస్తే నిజం ఏంటో అర్థమవుతుంది అని చెప్పి, యష్ జరిగిందేంటో మీ అమ్మకి చెప్పు అంటుంది. అప్పుడు యష్, రిషి, శశి, అను ఎవరికీ చెప్పకుండా ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్ళారమ్మా, వాళ్ళని తీసుకురావడానికి మేము వెళ్ళాం అంటాడు. సింధు దమయంతితో, జరిగింది ఇది, చేతనైతే మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి, కొడుకు కాబట్టి వింటాడు, నన్ను కంట్రోల్ చేయాలని చూడకండి, నేనేం మీ కోడల్ని కాదు అని వెళ్ళిపోతుంది. దమయంతి, చూసావా యష్, అది ఎంత తలబిరుసుతో మాట్లాడుతుందో అంటుంది. అదంతా మీ అబ్బిచ్చిన అలసిదామత్త అని సంధ్య కూడా పైకి వెళ్ళిపోతుంది. ఆ డాక్టర్ కోసం తెలియని దీని పని వీడి పని కలిపి చెప్తాను అని దమయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుధాని డాక్టర్ రెడీ చేస్తూ ఉంటుంది. సుధా, ఎక్కడికి వెళ్తున్నావు నానమ్మ అని అడుగుతుంది. సింధు ఆంటీ చెప్పింది కదా యష్ని కలవడానికమ్మా, యష్ మనకి డబ్బు తీసుకొచ్చి ఇస్తాడని చెప్పింది కదా, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మా అని సుధాకి చెప్తుంది. యష్, సింధు ఆ డాక్టర్ని కలవడానికి బయలుదేరుతారు. ఇంతలో వీళ్ళు వెళ్ళడం దమయంతి గమనించి, వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కలవడానికే వెళ్తున్నారు, వీళ్ళని ఫాలో అవుతే తప్పకుండా డాక్టర్ని కలవచ్చు అని చెప్పి ఫాలో అవడానికి రెడీ అవుతుంది. ఇంతలో రిషి, శశి, అను వచ్చి, మమ్మల్ని ఈరోజు బయటికి తీసుకుని వెళతా అన్నారుగా అని అడుగుతారు. ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్స్ ఉన్నాయమ్మా అంటారు సింధు, యష్. పిల్లలు అస్సలు ఒప్పుకోరు, ఎలాగైనా సరే మమ్మల్ని ఈరోజు బయటికి తీసుకుని వెళ్ళాలి అంటారు. దమయంతి ఇదంతా గమనించి బయటికి వచ్చి, మీరు వెళ్ళండి, వీళ్ళని నేను చూసుకుంటాను అంటుంది. సింధు, యష్ కూడా బయట చాలా ఎండగా ఉంది, ఈ ఎండలో బయటికి వెళ్ళకూడదు, 45 degrees వేడి ఉంది, న్యూస్లో కూడా మనకు చెప్తున్నారు కదా, ఉక్కబోతతో వడదెబ్బ తగులుతుంది అంటారు. సరే అయితే బయటికి వెళ్ళడం క్యాన్సిల్, కానీ ఇంట్లోనే ఆడుకుందాం అంటారు పిల్లలు. దానికి దమయంతి, మనం ఆడుకుందాం, వాళ్ళని ఆఫీస్కి వెళ్ళనివ్వండి అని చెప్పి వాళ్ళని ఆఫీస్కి వెళ్ళండి మీరు అని అంటుంది. అప్పుడు సింధుకి దమయంతిపై డౌట్ వస్తుంది. ఏంటి ఈవిడ ఇంతేలా మమ్మల్ని ఆఫీస్కి వెళ్ళమని ఫోర్స్ చేస్తుంది, కొంపతీసి మేము డాక్టర్ని కలవడానికి వెళ్తున్నామని డౌట్ వచ్చిందా, మమ్మల్ని ఫాలో అవ్వాలని అనుకుంటుందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. పిల్లలు ఎంతకీ వదలకపోవడంతో సింధు యష్తో, కాసేపు వీళ్ళతో ఆడుకుని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం యష్ అంటుంది. సరే అయితే మీతో కాసేపు టైం స్పెండ్ చేస్తాం అని యష్ పిల్లలకు చెప్తాడు. అప్పుడు పిల్లలు ఏ గేమ్ ఆడదాం అని అనుకుంటూ హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం అని అంటారు పిల్లలు. రిషి వెళ్ళి కన్యాకుమారిని, శశి వెళ్ళి సంధ్యని, అను వెళ్ళి చంద్రాని ఆడుకోవడానికి తీసుకుని వస్తారు. అందరూ పంటలు వేస్తారు. ఫస్ట్ దొంగ శశి అవుతుంది. నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉండగా అందరూ దాక్కుంటారు. యష్, సింధు ఒకే చోట దాక్కుంటారు. ఇంతలో సంధ్య కూడా అక్కడికి వచ్చి దాక్కుంటుంది. అప్పుడు ఇద్దరి మధ్య యష్ ఉంటాడు. అటు ఇటు తోస్తూ ఉంటారు యష్ని. అప్పుడు యష్, ఏంటి వీళ్ళిద్దరి మధ్య నేను ఇలా ఇరుక్కున్నాను అనుకుంటూ ఉంటాడు. సింధు కావాలనే బయటికి వచ్చేస్తుంది. శశి సింధుని చూసి దొంగ దొంగ అంటుంది. అప్పుడు సింధు నెంబర్స్ కౌంట్ చేస్తుండగా అందరూ దాక్కుంటారు. నెంబర్స్ కౌంట్ అయ్యే లోపల కన్యాకుమారి లాస్ట్గా బయటికి వెళ్ళడం సింధు గమనిస్తుంది. కన్యాకుమారి, ఇక్కడ నేను ఉంటే సింధు నన్ను పట్టుకుంటుంది కాబట్టి దూరంగా దాక్కోవాలని అవుట్ సైడ్ వెళ్తుంది. అప్పుడు సింధు కన్యాకుమారిని గమనించి, ఏంటి ఈవిడ అవుట్ హౌస్లోకి వెళ్తుంది, అక్కడ డాక్టర్ని చూస్తే దమయంతికి చెప్పేస్తుంది, ఏదో ఒకటి చేసి కన్యాకుమారిని బయటికి పంపించాలి అనుకొని కన్యాకుమారి వెంట అవుట్ హౌస్కి సింధు కూడా వెళ్తుంది. అప్పుడు డాక్టర్ కన్యాకుమారిని గమనిస్తుంది. ఎవరివిడ ఇక్కడికి వచ్చి దాక్కుంటుంది అని డోర్ తీసి చూస్తూ ఉంటుంది. ఇందులో సింధు రావడం చూసి సింధుకి కన్యాకుమారి దాక్కున్న ప్లేస్ను డాక్టర్ చూపిస్తుంది.
అప్పుడు సింధు ఒక దుప్పటి తీసుకుని కన్యాకుమారిపై వేసి బాగా కొడుతుంది. అప్పుడు కన్యాకుమారి పడిపోతుంది. అప్పుడు డాక్టర్ వాళ్ళని యష్ని కలవడానికి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్పి అడ్రస్ చెప్పి వాళ్ళని పంపేస్తుంది. సింధు ఇంటిలోకి వచ్చేస్తుంది. వచ్చేసరికి దమయంతి అక్కడ నిల్చోవడం చూసి దమయంతిని పట్టుకొని దొంగ దొరికింది అంటుంది. అప్పుడు అందరూ వస్తారు. పిల్లలు దొంగ నువ్వే నానమ్మా అంటారు. అప్పుడు దమయంతి నెంబర్స్ కౌంట్ చేస్తుండగా అందరూ దాక్కుంటారు. ఇంతలో డాక్టర్ సుధా మెడిసిన్స్ కవర్ మర్చిపోయానండి అని వెనక్కి అవుట్ హౌస్కి వస్తుంది. అవుట్ హౌస్లోకి వెళుతుండగా దమయంతి గమనిస్తుంది. ఎవరో అవుట్ హౌస్లోకి వెళ్ళారు, వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి అవుట్ హౌస్కి వస్తుంది దమయంతి. అక్కడ కన్యాకుమారి పడి ఉండడం చూసి లేపుతుంది. డాక్టర్ రూమ్లో తినేసిన ప్లేట్లు బట్టలు చూసి షాక్ అవుతుంది. అమ్మ సింధు, డాక్టర్ వాళ్ళని నా ఇంట్లోనే దాస్తావా? నేను ఊరంతా వీళ్ళ కోసం వెతుకుతుంటే నా ఇంట్లో ఉన్న వాళ్ళని నేను కనుక్కోలేకపోయానా అని కోపంగా అనుకుంటూ ఉంటుంది దమయంతి. సింధుకి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. అర్జెంటుగా మీరు హాస్పిటల్కి రావాలి అని. అప్పుడు సరే అండి అని చెప్పి సింధు తయారుగారు అని పిలుస్తుంది. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, అర్జెంటుగా రావాలంటున్నారు అని చెప్తుంది సింధు తాయారు గారికి. ఏమ్మా, వాస్తుకి ఏదైనా బాలేదా అంటుంది తాయారు. ఏమో అండి తెలీదు, మనమైతే ఇప్పుడు వెళ్దాం రండి అని బయలుదేరుతుంటారు. ఇంతలో యష్ సింధు అని పిలిచి సింధుని ప్రక్కకు తీసుకుని వెళ్ళి, ఏంటి ఈ కొత్త నాటకం? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తానంటున్నావేంటి అని అంటాడు. అవును యష్, నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఒక పని చేయి, నేను హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు ఆ డాక్టర్ వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళు అని చెప్తుంది. అడ్రస్ చెప్పు అని అంటాడు. అప్పుడు యష్కి అడ్రస్ చెప్తుంది. అప్పుడు యష్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వు రాకపోవడమే నాకు మంచిది, నువ్వు వస్తే పిల్లల కోసం డాక్టర్తో మాట్లాడడానికి కుదరదు అని అనుకుంటాడు. డాక్టర్ వాళ్ళు యష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు డాక్టర్ వాళ్ళ భర్త సింధు రావడం లేదా, యష్ ఒక్కడే వస్తున్నాడా అని అడుగుతాడు. అవునండి, సింధుకి ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, యష్ వచ్చి మనకి డబ్బు ఇస్తాడంట, ఆ డబ్బుతో మనం బెయిల్ అప్లై చేసుకోవచ్చు అంటుంది. ఇంత హెల్ప్ చేస్తున్న సింధుకి హెల్ప్ చేయాలండి. డబ్బు మన చేతికి వచ్చిన వెంటనే దమయంతి ఇంట్లో ఉన్న పిల్లలు తన పిల్లలే అని సింధుకి చెప్పాలండి అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో యష్ కారులో వస్తాడు. కార్ దిగి హాయ్ సుధా అంటాడు. సుధా కూడా హాయ్ అంకుల్ అని అంటుంది. సుధాకు ఒక చాక్లెట్ ఇస్తాడు. అప్పుడు డాక్టర్, బాబు డబ్బు తీసుకొచ్చావా అని అడుగుతుంది. తెచ్చానండి అని చెప్పి మనీ బాక్స్ ఓపెన్ చేసి మనీ చూపిస్తూ ఉంటాడు. డాక్టర్ వాళ్ళు ఆ డబ్బు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కసారిగా భయపడతారు, వెనక్కి చూస్తారు. అప్పుడు యష్ వాళ్ళని గమనిస్తాడు. డాక్టర్ వెనక్కి చూపిస్తుంది. అప్పుడు యష్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ దమయంతి ఉంటుంది. దమయంతి యష్ని ఫాలో అవుతూ వస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.